మౌనన్న ఒక నిమిషం ఉండన్న. మౌనన్న ఒక నిమిషం. చిరంజీవి గారు మాట్లాడలేకపోయినందున జగన్మోహన్ రెడ్డి జీరో అయ్యాడా? మోహన్ అన్న సూటి ప్రశ్న. ఏమన్నాడంటే వాళ్ళ తమ్ముడు ఉన్నాడని బయట పెట్టలేదు. ఓకే, అంటే ఆయన ఒక విషయాన్ని మనసులో దాచుకుంటే అంత స్థాయికి దిగజారిపోయినాడా జగన్మోహన్ రెడ్డి? చిరంజీవి గారు ఒక విషయాన్ని మనసులో దాచుకున్నందువల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడా? ఏం మాట్లాడుతున్నారన్న? ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి దానికి నేనేమంటున్నా అంటే, ప్రజలు మిమ్మల్ని చేదరించుకుంటున్నారు. సరే, చేదరించుకున్న వాళ్ళకు 164, హక్కును చేర్చుకున్న వాళ్ళు 11 ఇస్తారా? ఇచ్చింది ఎవరు? ప్రజలే కదా. డ్రామాలు వేస్తే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని వస్తారు. అంత పొద్దు నైట్ అంతా వేయలేక అట్లా వచ్చి తరిమి చెప్తున్నాడు మోహన్ అన్న. ఎందుకన్నా నిదానంగా చెప్పు. ఏం దమ మాకేం చెప్పినట్టు చెప్తున్నావే? మేము అడిగి మీ భాషలో నుంచే చెప్తున్నాం మేము. చిరంజీవి గారు ఆ విషయాన్ని తమ్ముడు కోసం దాచిపెట్టి, అంటే తమ్ముడు కోసం ఒక విషయాన్ని దాచిపెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి దిగజారిపోయినాడా? 11 సీట్లకు పడిపోయినాడా? అంటే అదేనా మీ పార్టీ స్థితిగతులు? మేము చేసుకుంటున్నాం అంటాను. నేను కూడా ఏమంటున్నానంటే, దే ఆర్ యాక్సెప్టెడ్ అంటున్నా. మీరు యాక్సెప్టింగ్ అంటే ఇప్పుడు మీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పనిలా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆత్మాభిమానంతో మీ నాయకుడిని మీరు ప్రొటెక్ట్